ఇవాళ ఎక్కడ ఒక పాల చుక్క దొరకదు. ఎందుకు దొరకవు? ఇవాళ నాగులు చెబుతండి, ఊళ్ళో జనం అంతా పాలల్లో పుట్టలో పాలు పోస్తున్నారు, అందుకని పాల గిరాకీ. ఎవరు వాళ్ళు? అమ్మా, ఈయనెక్కడి మనిషి అండి బాబు? ఎవరు మీరు? మా తోటలోకి ఎందుకు వచ్చారు? ఈ రోజు నాగుల చవితి, ఇక్కడ పొట్టుంది, పాలు పోయడానికి వచ్చాం. అంటే మమ్మల్ని అడగకుండా ఇలా వచ్చేయడమేనా? అయినా ఈ రోజుల్లో కూడా ఈ చాదస్తం ఏంటి? మనిషిని బ్రతికించడానికి ఆవు పాలిస్తే మనిషి ప్రాణాలు తీసే పావుకి ఆ పాలు పోయడం మూర్ఖత్వం కదా? కాదు, పాటేసే పావు కూడా పాలు పోయడం మనిషి మానవత్వం. పాలు లేకుండా ఊరంతా అలాడిపోతుంటే ఆ పాలు ఇలా మట్టి పుట్ల పాలు చేయడం మానవత్వం కాదు, భక్తి కాదు. భక్తి పోసే పాలలోనూ లేదు, తాగే పాములోనూ లేదు, నమ్మిన మనసులో ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు పోసే పాలు పావుచి తాగుతుందంటారా? ఏది తాగమని చూద్దాం. అలా తాగిందంటే నా అభిప్రాయాన్ని మార్చుకుంటాను, లేకపోతే మీ చాదస్తం మానుకోవాలి. పిలవండి. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగ